ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనపడుదును. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనము. ప్రజలారా, భక్తుడి విధంగా అంటున్నాడు, నేను నడిచే మార్గము నా దేవునికి తెలుసును. నేను ఇప్పుడు శోధనలో ఉండవచ్చునేమో గాని ఆ శోధన తరువాత, దేవుని చేత పరిశోధింపబడిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును, సువర్ణము వలె మారుదును అని. ప్రజలారా, శోధనలు, పరిశోధనలు ఇవి ప్రతి మనుష్యునికి తప్పక కలుగును. ఒక్కసారి మనము క్రీస్తు బిడ్డలమైన తరువాత మాకేవియూ రావు, ఏమియో సంభవించవు, అన్నీ సక్రమంగా జరుగును. అలా జీవితము సంతోషముగా ఎటువంటి ఆటంకములు కలగకుండా సాగిపోవును అంటే అది ఎంత మాత్రము కుదరదు. ఎందుకనగా మనము శ్రమలన్నిటినీ దాటుకొని బయటకు సువర్ణము వలె, చెక్కు చెదరని వజ్రము వలె రావాలని దేవుడు మనల్ని పరిశోధించును. అన్ని శోధనలు దేవుడి దగ్గర నుండి వచ్చే పరిశోధనలు కావు. అన్ని శోధనలు అపవాది నుండి వచ్చేవి కావు. ప్రభువు మనకి శోధనలు పెట్టడు, ఆయన శోధనలను అనుమతించును. ఆనాడు అపవాది యోబు గురించి, నీవు అన్నీ యోబుకు దయచేసెను, సకల ఆశీర్వాదములు, ఆరోగ్యమును, కుటుంబమును దయచేసి నీ కంచెను ఏర్పాటు చేశావు కాబట్టి యోబు విశ్వాసిగా ఉండెను. లేకుంటే అతను అవిశ్వాసి అని చెప్పగా అతన్ని పరిశోధించుటకు సాతానును అనుమతించెను. కానీ అతని ప్రాణము మాత్రం ముట్టద్దు అని ఆజ్ఞాపించెను. అలాగుననే యోబు తన జీవితంలో అన్నిటినీ కోల్పోయెను. కుటుంబమును, ఆస్తిని, బిడ్డలను, దాసదాసీలను, ఆరోగ్యమును, చివరికి తన సొంత భార్య కూడా అతన్ని అసహ్యించుకొనెను. ఒక ప్రాణము తప్ప ఆయనకేమీ మిగిలి ఉండలేదు. కానీ దేవునిపైన విశ్వాసము మాత్రము అలాగుననే ఉంచెను. అన్నిటినీ తట్టుకొని దేవుడు విడిపించును అన్న గొప్ప విశ్వాసము కలిగి ఉండెను. ఆ విశ్వాసము ద్వారానే యోబు గెలిచెను, అపవాది ఓడిపోయెను. మరలా యోబు తాను పోగొట్టుకున్న వాటికంటే రెండింతలుగా దేవుడు అతన్ని ఆశీర్వదించెను. అట్టి విశ్వాసము ఈనాటి తరం వరకు మాదిరిగా ఉంచి వెళ్ళెను. కాబట్టి ప్రజలారా, ఊరకనే చిన్న చిన్న శ్రమలకు భయపడిపోక, విశ్వాసము నుండి తొలగిపోక, భక్తి నుండి పక్కదారి పట్టక, ఇవన్నీ నా నిరీక్షణ విశ్వాసము అభివృద్ధి కొరకే అని తెలుసుకొని వాటి ద్వారా వెళితే ఎంతో స్థిరముగా నిలుస్తామని, సువర్ణము వలె బయటకు వస్తామని గ్రహించి ప్రభువును గట్టిగా పట్టుకునుదాం. అయినను ప్రభువు కావాలని మనల్ని శ్రమల్లో విడిచిపెట్టువాడు కాడు. మనము భరించలేనంత శ్రమలు ఆయన మన మీదకు రప్పింపడు. అట్టి శ్రమల్లో కూడా మనల్ని విడిచిపెట్టడు. తన దక్షిణ హస్తముతో మనల్ని ఆదుకొని బయటికి రప్పించును. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మా భక్తి, విశ్వాసము మునిగిపోయేదిగా కాక, తునిగిపోయేదిగా కాక, ఐహిక విచారముల వల్ల, ముండ్ల పొదల వలన మా భక్తి జీవితము అణిచివేయబడేదిగా కాక, గట్టిగా హృదయంలో నాటుకొని ఎన్ని తుఫాన్లు, ఎన్ని వరదలు, ఎన్ని అపవాది శోధనలు మాకు సంభవించినా స్థిరముగా నిలుచుటకు మా ఒక్కొక్కరికి సహాయము చేయమని వేడుకుంటూ, ఇట్టి వాటి ద్వారా వెళితే ధైర్యవంతులుగా, జ్ఞానవంతులుగా, శక్తివంతులుగా, మంచి సువర్ణం వల్లే మేము బయటకు వస్తామని విశ్వసించుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము చేయమని వేడుకుంటూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.